అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ 1. చైనా అంతరిక్ష సంస్థ జూన్ 4, 2024న బీజింగ్, చైనా యొక్క చాంగ్-6 ప్రోబ్ చంద్రుని యొక్క చాలా వైపు నుండి పైకి లేచి భూమి వైపు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించిందని ప్రకటించింది. చంద్రుని నుండి ప్రోబ్ విజయవంతంగా నిష్క్రమించినందుకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ భూమికి దూరంగా ఉండే చంద్రుని యొక్క చాలా వైపు నుండి నమూనాలను తిరిగి ఇచ్చే మొదటి దేశంగా చైనా చేరువైంది. 2. డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్, ఒక క్రైస్తవ మహిళ, పాకిస్తాన్ యొక్క 77 సంవత్సరాల సైనిక చరిత్రలో 1 స్టార్ ఆఫీసర్ స్థాయికి పదోన్నతి పొందిన మొదటి మహిళ. మెజారిటీ ముస్లింలు ఉన్న దేశంలో మైనారిటీలపై, ప్రత్యేకించి క్రైస్తవులపై జరుగుతున్న అకృత్యాలపై ఆమె ఆరోహణ ఎక్కువగా దృష్టి సారిస్తుంది. ఒక చారిత్రాత్మక చర్యలో, పాకిస్తానీ సైన్యం డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ అనే క్రైస్తవ మహిళను మెజారిటీ ముస్లింలతో దేశంలోనే గౌరవనీయమైన బ్రిగేడియర్ స్థాయికి పెంచింది. 3. మెక్సికో కోసం ఒక చారిత్రాత్మక క్షణంలో, మెక్సికో ఎన్నికల సంఘం ప్రకటించిన తాత్కాలిక ఫలితాల ప్రకారం, క్లాడియా షీన్బామ్ దేశం యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. జూన్ 2, 2024న జరిగిన అధ్యక్ష పోటీలో అధికార మోరెనా పార్టీకి చెందిన షీన్బామ్ తన సమీప ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిక్యం సాధించారు. 4. పాకిస్తాన్ తన రెండవ ఉపగ్రహమైన మల్టీ మిషన్ కమ్యూనికేషన్ శాటిలైట్ PAKSATM-1 ను చైనా సహకారంతో ప్రయోగించింది. ఈ ఉపగ్రహం పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు వివిధ కమ్యూనికేషన్ సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 5. దక్షిణ కొరియా తన ఏరోస్పేస్ రంగంలో పాలసీ మరియు పారిశ్రామిక అభివృద్ధికి నాయకత్వం వహించడానికి అధికారికంగా తన అంతరిక్ష సంస్థ కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CASA) ని ప్రారంభించింది. అంతరిక్ష విధానం మరియు ప్రాజెక్టులకు బాధ్యత వహించే ప్రభుత్వ సంస్థలను ఏకీకృతం చేయడానికి జనవరిలో దేశం యొక్క జాతీయ అసెంబ్లీ ప్రత్యేక చట్టాన్ని ఆమోదించిన తర్వాత స్థాపన సాధ్యమైంది. కొత్త ఏజెన్సీ సౌత్ జియోంగ్సాంగ్ ప్రావిన్స్లోని సచియోన్లో ఉంది. వార్షిక బడ్జెట్ $758.9 బిలియన్ల వోన్, $556 లక్షల. 6. పాశ్చాత్య ఆంక్షలను కఠినతరం చేయడం మధ్య, రష్యా చమురుపై భారతదేశం ఆధారపడటం గణనీయమైన మార్పును చూసింది. ఆంక్షలు, సంబంధిత సవాళ్ల కారణంగా దిగుమతులు క్షీణించినప్పటికీ, రష్యా వరుసగా 2వ సంవత్సరం భారతదేశానికి ప్రధాన చమురు సరఫరాదారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 7. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న రోస్కోస్మోస్ స్టేట్ కార్పొరేషన్ వ్యోమగామి ఒలేగ్ కోనోనెంకో మొత్తం అంతరిక్ష ప్రయాణ వ్యవధి పరంగా ప్రపంచంలోనే మొదటిసారిగా 1000 రోజుల రికార్డును బుక్ చేశారు. 8, 12 దేశాలు జీరో డెబ్రిస్ చార్టర్పై సంతకం చేశాయి. ఇది అంతరిక్ష శిథిలాల యొక్క ముఖ్యమైన సమస్యను పరిష్కరించడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) నేతృత్వంలోని ఒక మైలురాయి చొరవ. 2023లో ఆవిష్కరించబడిన ఈ చార్టర్ 2030 నాటికి శిథిలాల తటస్థ అంతరిక్ష కార్యకలాపాలను సాధించడానికి సంతకం చేసిన వ్యక్తులకు కట్టుబడి ఉంది. 9. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ క్వీన్ ఎలిజబెత్ నటించిన పాత నోట్ల స్థానంలో కింగ్ చార్లెస్ III ఉన్న కొత్త నోట్లతో భర్తీ చేస్తోంది. ప్రజలు తమ పాత నోట్లను జూన్ 30 వరకు £300 పరిమితితో కొత్త వాటికి మార్చుకోవచ్చు. 10. కువైట్ను పట్టి పీడిస్తున్న విస్తృత రాజకీయ అస్తవ్యస్తత మధ్య షేక్ మిషెల్ ఇటీవలే 4 సంవత్సరాల పాటు పార్లమెంటును రద్దు చేశారు.
కువైట్ ఎమిర్ సింహాసనాన్ని అధిష్ఠించిన దాదాపు 6 నెలల తర్వాత చిన్న దేశం యొక్క కొత్త యువరాజుగా పేరు పెట్టారు. షేక్ సబా ఖలీద్ అల్ సబా సింహాసనం తర్వాత వరుసలో ఉంటారు. 11 భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా, జపాన్ మరియు యూరోపియన్ యూనియన్ బయోఫార్మాస్యూటికల్స్ అలయన్స్ను ప్రారంభించాయి. దాని మొదటి సమావేశం అసాలోని శాన్ డియాగోలో. బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 2024 సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ ఎగ్జిబిషన్లో జరిగింది. 12 జూన్ 6, 2024న ఆన్ భద్రతా మండలికి కొత్త శాశ్వత సభ్యులను ఎన్నుకోవడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశమైంది. పాకిస్తాన్, సోమాలియా, పనామా, డెన్మార్క్ మరియు గ్రీస్, జపాన్, మాల్టా, మొజాంబిక్, ఈక్వెడార్ మరియు స్విట్జర్లాండ్ల స్థానంలో జనవరి 1, 2025 నుండి 2 ఏళ్ల కాలానికి సీట్లను పొందాయి. కొత్తగా ఎన్నికైన ఈ సభ్యులు అల్జీరియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియెర్రా లియోన్ మరియు స్లోవేనియాలలో ఇతర శాశ్వత సభ్యులుగా చేరతారు. 13 భారత సహాయంతో నిర్మించబడుతున్న 900 మెగావాట్లు అరుణ్ 3 జలవిద్యుత్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన సొరంగం ఒక పురోగతిని సాధించింది. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ జూన్ 5న హెడ్డింగ్ త్రవ్వకాలను పూర్తి చేసినందుకు గుర్తుగా చివరి పేలుడుకు కారణమైంది. తూర్పు నేపాల్లోని శంఖువసభ జిల్లాలో 900 మెగావాట్ల అరుణ్ -3 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ యొక్క 11.8 కిలోమీటర్లు పొడవైన హెడ్ రేస్ టన్నెల్ కోసం తవ్వకం పూర్తయిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రచండ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. 14,700 మీటర్ల పాదచారుల వంతెన జూన్ 4న ప్రారంభించబడింది. జాతీయ ఐక్యత వంతెన ప్రపంచంలోని పొడవైన వంతెనలలో ఒకటి. తూర్పు హంగేరియన్ నగరం సతోరల్జౌజలి కొత్త పర్యాటక ఆకర్షణను కలిగి ఉంది. 15 జూన్ 6న జరిగిన ఆన్ జనరల్ అసెంబ్లీ ఉన్గా 79వ ఉన్గా సెషన్కు మాజీ కామెరూనియన్ ప్రధానమంత్రి ఫిలెమోన్ యాంగ్ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. న్యూయార్క్లోని ఆన్ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబరు 10న 79వ ఉన్గా సెషన్ ప్రారంభం కాగానే 78వ ఉన్గా సెషన్కు అధ్యక్షుడు డెనిస్ ఫ్రాన్సిస్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో తర్వాత యాంగ్ బాధ్యతలు స్వీకరిస్తారు. యూరోపియన్ కమిషన్ దాని నేచురాఫ్రికా చొరవ కింద పరిరక్షణ మంజూరు కోసం టాంజానియా యొక్క అర్హతకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తూర్పు ఆఫ్రికాలో పరిరక్షణ ప్రయత్నాలకు చిక్కులను కలిగి ఉంది, ప్రత్యేకించి ఈస్టర్న్ రిఫ్ట్ సవన్నాస్ మరియు వాటర్ షెడ్లు. ఈ రిజర్వా చొరవకు సంబంధించినది. 17 పోర్చుగల్ తన గోల్డెన్ వీసా స్కీమ్ను స్వీకరించడానికి రెసిడెన్సీ హక్కులను కోరుకునే సంపన్న విదేశీయులను స్థానికులకు సరసమైన గృహాలు లేదా వలసదారులకు వసతి కల్పించేందుకు వీలు కల్పించాలని యోచిస్తోంది. 18 యూరోపియన్ పార్లమెంటరీ ఎన్నికలలో తన పార్టీ భారీ ఓటమికి ప్రతిస్పందనగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు పార్లమెంటరీ ఎన్నికలకు పిలుపునిచ్చారు. మాక్రాన్ యొక్క పునరుజ్జీవనోద్యమ పార్టీ 15.2% ఓట్లతో పోలిస్తే కుడి సమ్మేళనం నేషనల్ గణనీయమైన విజయాన్ని సాధించింది, 31.5% ఓట్లను గెలుచుకుంది. ఫ్రెంచ్ ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ 1 గంటపాటు జాతీయ ప్రసంగంలో జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు మాక్రాన్ ప్రకటించారు. 19
రష్యా మరియు బెలారస్ వ్యూహాత్మక అణ్వాయుధాలపై దృష్టి సారించిన సంయుక్త కసరత్తుల రెండవ దశను ప్రారంభించాయి. ఉక్రెయిన్కు పాశ్చాత్య మద్దతును నిరోధించడం మరియు సంసిద్ధతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. పాశ్చాత్య అధికారుల నుండి గ్రహించిన రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా మాస్కో ప్రారంభించిన ఈ వ్యాయామాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య క్రెమ్లిన్ యొక్క వ్యూహాత్మక వైఖరిని నొక్కిచెప్పాయి. 20 ఆర్మేనియా ప్రధాన మంత్రి నికోల్ పషిన్యాన్ రష్యా నేతృత్వంలోని సైనిక కూటమి అయిన కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (CSTO) నుండి నిష్క్రమించాలనే ఆర్మేనియా నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్మేనియా ఉపసంహరణకు నాగోర్నో కరాబాఖ్ సంఘర్షణ సమయంలో అజర్బైజాన్ పట్ల కూటమికి ఉన్న అనుకూలతను పాషిన్యాన్ ఒక ప్రాథమిక కారణంగా పేర్కొన్నారు. 21 ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (NIMH) ని సాంప్రదాయ ఔషధ పరిశోధన కోసం WHO సహకార కేంద్రం (CC) గా నియమించింది. 1956లో స్థాపించబడిన NIMH ఆయుష్ యొక్క వివిధ డిజిటల్ కార్యక్రమాలలో అగ్రగామిగా ఉంది. శుక్రవారం ప్రకటించిన ఈ గుర్తింపు 4 సంవత్సరాల కాలానికి మంజూరు చేయబడింది. అటువంటి గౌరవాన్ని అందుకున్న 3వ భారతీయ సంస్థగా NIMH గుర్తింపు పొందింది. 22 G7 రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా రక్షణ కోసం ఉక్రెయిన్కు $50 కోట్ల రుణాన్ని పొందేందుకు స్తంభింపచేసిన రష్యన్ ఆస్తులను ప్రభావితం చేయడానికి అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రష్యాకు వ్యతిరేకంగా ఈ చర్యను దృఢమైన వైఖరిగా నొక్కిచెప్పగా, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనిని దొంగతనంగా ఖండించారు. 23 ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికోపై హత్యాయత్నం జరిగిన తర్వాత అధిక భద్రతతో గుర్తించబడిన ఒక వేడుకలో పీటర్ పెల్లెగ్రిని స్లోవేకియా 6వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబడ్డారు. 24 దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఓటు వేయడానికి కొన్ని గంటల ముందు మాజీ రాజకీయ శత్రువుతో నాటకీయంగా ఆలస్యంగా సంకీర్ణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత జూన్ 14న రెండవసారి చట్టసభ సభ్యులు తిరిగి ఎన్నికయ్యారు. వామపక్ష ఆర్థిక స్వాతంత్ర్య సమరయోధుల నాయకుడు జూలియస్ మలేమాపై రామాఫోసా 283 ఓట్లతో గెలుపొందగా, మలేమాకు 44 ఓట్లు వచ్చాయి. 25 ఇజ్రాయెల్ నేవీ జూన్ 16న యునైటెడ్ స్టేట్స్లోని షిప్యార్డ్ నుండి 2 కొత్త ల్యాండింగ్ క్రాఫ్ట్లలో రెండవదాన్ని అందుకుంది. దేశానికి సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఓడ హైఫా నావల్ బేస్ వద్ద మూరింగ్ చేయబడింది. గత ఏడాది అక్టోబరు ప్రారంభంలో లభించిన ఎన్స్ నహ్షోన్ తర్వాత యుఎస్ నిర్మిత ఎన్స్కోమెమ్యూట్ నౌకాదళం యొక్క రెండవ ల్యాండింగ్ క్రాఫ్ట్. 26 చైనీస్ శాస్త్రవేత్తలు తమ సౌర అన్వేషణ ఉపగ్రహం చైనీస్ ఆల్ఫా సోలార్ ఎక్స్ప్లోరర్ చేస్ ని ఉపయోగించడం ద్వారా సౌర పరిశోధనలో గణనీయమైన పురోగతిని సాధించారు. ఇది సౌర వాతావరణ భ్రమణం యొక్క కొత్త నమూనాను కనుగొనటానికి దారితీసింది. 27 2023లో ప్రపంచంలోని అణ్వాయుధ దేశాలు తమ ఆయుధాలలో గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. అణ్వాయుధాలపై ఖర్చులో గణనీయమైన పెరుగుదల ఉంది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సెప్రి) ప్రపంచ వ్యయాలకు యునైటెడ్ స్టేట్స్ నాయకత్వం వహిస్తుందని, ఆ తర్వాత చైనా మరియు రష్యాలు ఉన్నాయని హైలైట్ చేసింది. పెట్టుబడిలో ఈ పెరుగుదల ప్రచ్ఛన్న యుద్ధ యుగాన్ని గుర్తుచేసే అణునిరోధక వ్యూహాలపై పెరుగుతున్న ఆధారపడటాన్ని నొక్కిచెబుతుంది. 28 స్టేట్ రన్ కోల్ ఇండియా లిమిటెడ్ (కోల్ NS) కొత్త ట్యాబ్ను తెరిచింది.
బ్యాటరీ మెటీరియల్ను భద్రపరచడానికి యుఎస్ కంపెనీతో కలిసి అర్జెంటీనాలో లిథియం బ్లాక్లను అన్వేషిస్తోంది. ప్రత్యక్ష పరిజ్ఞానం ఉన్న భారతీయ మూలం జూన్ 18న తెలిపింది. 29 జూన్ 18న వివాహ సమానత్వ బిల్లును రాజ్యం యొక్క సెనేట్ ఆమోదించిన తర్వాత స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఆగ్నేయాసియాలో థాయిలాండ్ మొదటి దేశంగా అవతరిస్తుంది. మద్దతుదారులు దీనిని LGBTQ+ హక్కుల కోసం స్మారక ముందడుగు అని పేర్కొన్నారు. 30 మే 2024లో యునైటెడ్ కింగ్డమ్, UK, చైనాను అధిగమించి భారతదేశపు 4వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా అవతరించింది. వాణిజ్య విభాగం డేటా చూపించింది. గత ఏడాది మేలో UK భారతదేశం యొక్క 6వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఉంది. మేలో ఉక్కి ఎగుమతులు 3వ వంతు పెరిగి అర్ధరాత్రి 1:37 బిలియన్లకు చేరుకున్నాయి. చైనాకు ఎగుమతులు 3% వృద్ధిని సాధించి గత నెలలో అర్ధరాత్రి 1:33 బిలియన్లకు చేరుకున్నాయి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సెప్రీ) ప్రకారం చైనా తన న్యూక్లియర్ వార్హెడ్ కౌంట్ను గణనీయంగా పెంచుకుంది. 2023లో 410 నుండి ఈ సంవత్సరం ప్రారంభంలో 500కి పెరిగింది. ఈ వృద్ధి చైనా యొక్క అణు సామర్థ్యాల వేగవంతమైన విస్తరణను సూచిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న అణుశక్తిగా నిలిచింది. 32 జూన్ 19న తజికిస్తాన్ పార్లమెంట్ ఎగువ సభ మజ్లిసి మిల్లీ గ్రహాంతర వస్త్రాలను నిషేధించే చట్టాన్ని ఆమోదించింది. ఇది ప్రధానంగా హిజాబ్ మరియు ఇతర సాంప్రదాయ ఇస్లామిక్ దుస్తులను లక్ష్యంగా చేసుకుంది. దిగువ ఛాంబర్ మజ్లిసి నమోయాండగోన్ మే 8న బిల్లును ఆమోదించింది. ఈ చర్య తజికిస్తాన్లోని ముస్లింలు అధికంగా ఉన్న జనాభాలో పటిష్టంగా పాలించబడుతున్న మాజీ సోవియట్ రిపబ్లిక్లో చర్చకు దారితీసింది.